ఎంత విభవము కలుగు. అంటే నిజానికి మనం భగవద్విషయాన్ని చెప్పినప్పుడు ఇప్పుడు అక్కర్లేదులే అని కొన్ని వదిలేస్తుంటాం. ఎందుకు వదిలేసాం? ఇంకోటేదో కావాలని. అంతే కదా, ఒకటి వదిలేసావంటే ఇంకోటి కావాలని. నువ్వు ఏది కావాలని అది వదిలేసావో అది ఎంత అసహ్యకరమైన ముందు తెలుసుకుంటే మళ్ళీ దాన్ని పట్టుకుంటావని ఆశ. అందుకు చెప్తున్నాడు ఇదంతా కూడా. ఇవన్నీ కావాలని కదా నువ్వు భగవత్ చింతనే అక్కర్లేదనుకున్నావు. ఇవన్నీ ఎలాంటివో చూడు, ముందు వీటిని చూపిస్తున్నాడు. తర్వాత దాని యొక్క గొప్పతనం తర్వాత చూపిస్తాడు. కనుక ఆర్జన అనేటువంటిది ఎంత ఉంటుందో అంత దుఃఖం ఉంటుంది సుమా. ఇక దాని తర్వాత గృహంలో చాలా సంపాదించుకుంటాం. కానీ గృహంలో నువ్వు సంపాదించుకున్న ప్రతి వస్తువుకి ప్రతి పూట నువ్వు భయపడుతుంటావు. ఇవి ఎప్పుడు నశించిపోతాయో, అవి దాహకాదులు అంటే అగ్ని మొదలైన వాటి వల్ల కానీ ఇంకో రీత్యా కానీ నశించిపోతాయేమని ఆలోచిస్తూ నువ్వు ఎక్కడికి వెళ్ళినా నీ మనసు ఇంటి మీదే ఉంటుంది. మనం ఎక్కడికో వెళతాం, సెక్యూరిటీలు అన్నీ పెట్టుకుంటాం, అయినా మళ్ళీ ఫోన్ చేస్తుంటాం పక్కింటి వాడి నెంబర్కి, ఆ పక్కింటి వాడి నెంబర్కి తీసుకుని. ఎందుకంటే మా ఇల్లు బాగా ఉందో లేదో కొంచెం చూస్తూ ఉండండి అని. అంటే వీడు ఎక్కడికి వెళ్ళినా అక్కడ సుఖపడలేకపోతున్నాడు, మనసంతా ఇక్కడ పెట్టు కూర్చున్నాడు. అంటే వాడు ఇనపెట్టులో డబ్బుతో పాటు వీడి మనస్సు కూడా అక్కడ పెట్టాడనమాట. కనుక ఆ ఇంటు ఇది దారేషణ ధనేషణ అని చెప్తుంటారే, దాని గురించి వివరిస్తున్నారు. ఇక జన్మన్యస్య మహద్దుఃఖం మ్రియమాణస్య చాపితత్, అన్నిటికంటే భయంకరమైనది ఎదురుగా కనిపిస్తేది మృత్యువు. అది సామాన్యమైనది కాదు. అది ఏ రూపంలో వస్తుందో అనేది పెద్ద భయం. పైగా అది ఒక్కసారి వచ్చి పడదు, క్రమక్రమంగా మింగుతూ ఉంటుంది. అది చాలా బాధాకరం. ఒక్కసారి చంపినా బాధ లేదు, ఒక్కొక్క అవయవాన్ని నిర్వీర్యం చేసుకుంటూ వెళుతూ ఉంటుంది. ఇది ఒక భయంకరమైన అవస్థ. గర్భేచ సుఖలేశోపి, జీవితంలో ఏ దశ సుఖమో చెప్పు నువ్వు అన్నాడు. గర్భంలో ఏమైనా సుఖం ఉందా? అక్కడ తీవ్రమైన బాధే. దాని తర్వాత జీవితంలో ఈ శరీరం ఆదివ్యాధి నిలయం. ఆది వ్యాధి అంటే మానసిక రోగాలకి ఆది అని, శారీరక రోగాలకి వ్యాధి అని కదా పేరు. వీటికి నిలయం చిట్ట చివరికి మృత్యువు. ఇన్ని దుఃఖములతో కూడుకున్నటువంటిది సుఖమనుకోవడం కేవలం భ్రమజనితం మాత్రమే ఇవన్నీ. ఇక అనుబంధాల గురించి చక్కగా చెప్తున్నాడు.